ఈరోజే కుసుమరనాథ జయంతి. వృషభ రాశి వారికి జీవితంలో 4 అతిపెద్ద మార్పులు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే మార్పులు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి జీవితంలో 4 అతిపెద్ద మార్పులైతే ఏర్పడుతున్నాయి. ఈ మార్పుల కారణంగా వృషభ రాశి వారి పరిస్థితి అయితే గతంతో పోలిస్తే మరింత మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారిని వేధిస్తున్నటువంటి శత్రు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు మెరుగుపడతాయి. వృషభ రాశి వారికి ఈ సమయం నుండి కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి వ్యాపార పరంగా కొన్ని నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఇప్పుడు ఏర్పడేటువంటి నూతన పరిచయాలే పార్ట్నర్షిప్ రూపంలో మారే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార పరంగా పాత పార్ట్నర్లతో ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి కొత్త పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం ఉంది. అలానే వ్యాపారానికి సంబంధించి అభివృద్ధి కూడా అధికంగానే కనిపిస్తుంది. వ్యాపార విషయంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏవైతే చిన్న చిన్న సమస్యలను అశ్రద్ధ చేసి ఉంటారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అతిపెద్ద కోర్టు సంబంధిత సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో శుభవార్తలు వినబోతున్నారు. విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్కులు మీరు అనుకున్న రీతిలో సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అన్ని విధాల అభివృద్ధి గోచరిస్తుంది. అలానే విద్యార్థుల్లో కష్టపడే తత్వం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఆసక్తి అనేది కూడా పెరుగుతుంది. సహజంగా మనం వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులను గమనించినట్లయితే వీరిలో పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశాల్లో మీకు ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో అధికంగా శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. అలానే చెరువుల విషయంలో మీరు అనుకున్న దానికంటే అధిక రీతిలో లాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశికి సంబంధించిన రైతులకు మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. రైతులకు ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందడం వల్ల పంట సరైన సమయానికి చేతికి అందుతుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. పై స్థాయి అధికారులతో మీరు కొన్ని సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించడం లేదా వారితో దురుసుగా సమాధానం చెప్పడం వల్ల వారు దాన్ని మనసులో పెట్టుకుని ఉద్యోగంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అలానే తోటి ఉద్యోగస్తులు కూడా కొంతమంది మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉద్యోగ పరంగా మీకు పై స్థాయి అధికారులతో కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో వ్యక్తులతో మీకు వివాదాలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ రీత్యా మాత్రం ఎంతో జాగ్రత్తగా ఈ సమయంలో మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు కూడా కోపాన్ని తగ్గించుకోండి.
ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అలానే ఉద్యోగ ప్రదేశంలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఎవరితో కూడా అధిక సమయం మాట్లాడకపోవడమే మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం వృషభ రాశి వారికి గతంతో పోలిస్తే ఈ మాసం కొంచెం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. మరీ గొప్పగా ఉంటుందని చెప్పలేం, కానీ గతంతో పోలిస్తే చాలా వరకు పరిస్థితులు అయితే మెరుగుపడతాయి. ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు కానీ లేదా తాత్కాలికంగా ప్రారంభమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొన్ని పూర్తిగా తగ్గుముఖం పట్టడం లేదా కొన్ని తగ్గుముఖం పట్టే దశ ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. మానసికంగా మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవడం వల్ల ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి కలిసి వచ్చే అవకాశం కొంచెం తక్కువగానే ఉంది. కుటుంబ పరంగా మనస్పర్ధలు పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలకు సంబంధించి తోబుట్టువుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అలానే కుటుంబంలో కూడా సంతానం వల్ల కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఉంటాయి. సంతానం మాట వినకపోవడం లేదా వారి వివాహాలు చేయడం మీకు కష్టతరంగా మారటం, ఇటువంటివన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అంశాలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం బాగుంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి నుండి సరైన రీతిలో సహకారం లభించడం వల్ల మీరు వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్తారు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే కళాకారులకి ఈ సమయంలో కొంతమంది శత్రువుల నుండి విముక్తి కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు. రాజకీయస్తులకు కొన్ని నూతన పరిచయాల వల్ల రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు పొందుతారు. అలానే రాజకీయస్తులు చేసే ప్రజాసేవ కూడా మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైతే కోర్టులో వివాదాలు ఉన్నాయో వాటి యొక్క తీర్పులు చాలా వరకు మీకు అనుకూలంగా వచ్చే అవకాశమే కనిపిస్తుంది. స్త్రీలు ఎక్కువగా గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు అలానే బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారికి ఈ మాసంలో శివుని ఆరాధన శివుని దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.